శ్రీ గురుభ్యో నమః. శ్రీ బటుకనాథాయ నమః. మీ అందరికీ శ్రీ భైరవ్ అనుగ్రహం మీ మీరు పొందాలని ఆశిస్తూ ఈరోజు మనకి దక్షిణ పశ్చిమ స్థానం అంటే నైరుతి భాగంలో చండభైరవ ఒక స్థానం ఉంటుంది. ఆ చండభైరవకి శా గ్రహపరంగా చూసుకున్నట్లయితే శని గ్రహానికి అధిష్టాన దేవత. మరియు నక్షత్రాల పరంగా చూసుకున్నట్లయితే చంద్ర గ్రహ ఒక నక్షత్రాలు రోహిణి, హస్త మరియు శ్రవణ నక్షత్రం ఈ చంద్రగ్రహానికి సంబంధించిన నక్షత్రాలు. మీ జాతక చక్రంలో శని గ్రహం మరియు ఈ నక్షత్రాలు అనుకూలంగా ఉండి అనుకూల స్థానంలో ఉన్నట్లయితేనే మీరు ఈ యొక్క భైరవ ఆరాధన చేసుకోవాలి. అంటే నైరుతి స్థానానికి సంబంధించిన క్రోధ భైరవ ఆరాధన. క్రోధ భైరవ ఆరాధనలో ఈ స్వామి గరుడ వాహనం మీద ఆసనే ఉంటారు. మరియు ఈ భైరవకి శక్తి వచ్చేసి వైష్ణవి శక్తి. ఈ భైరవుడికి మనం నల్లటి వస్త్రాలు మరియు అపరాజిత పుష్పాలు మరియు ఈ నల్ల ఉమ్మెత్త కానివ్వండి, నల్ల జిల్లేడు బ్లూ కలర్లో జిల్లేడు పుష్పాలు ఉంటాయి. ఆ పుష్పాల ద్వారా ఆరాధన చేసి నువ్వులు మరియు బెల్లంతో చేసిన ప్రసాదం నివేదన చేసినట్లయితే మరియు నువ్వుల నూనె లేకుంటే ఆవాల నూనెతో దీపారాధన నల్లటి వత్తు వేసి చేసినట్లయితే మీకు ఈ క్రోధ భైరవ ఒక అనుకూలత మరియు కృపా కటాక్షం మీరు పొందగలరు. కావున ఈ విధంగా మీరు క్రోధ భైరవ ఆరాధన చేసుకున్నట్లయితే మీకు శుభ ఫలితాలు మీరు పొందొచ్చు. శుభం భూయాత్.